కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ప్రపంచ దేశాలు గుర్తించే నాయకుడన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జైపాల్ రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని స్ఫూర్తి స్థల్ దగ్గర మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి పొన్నంతో కలిసి నివాళులర్పించారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసిన నేత జైపాల్ రెడ్డి అన్నారు నేతలు. ఇక పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టామన్నారు. రాజకీయాల్లోకి వచ్చే యువత జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు నేతలు. జైపాల్ రెడ్డి గారి 6వ వర్ధంతి సందర్భంగా ముందుగా వారికి నివాళులు అర్పిస్తూ, జైపాల్ రెడ్డి గారి నుంచి చెప్పే స్థాయి నాకు లేదు, కానీ చిన్నతనంలోనే అంగవైకల్యం ఉన్న దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడకుండా స్వశక్తితో ఒక మేధావిగా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల నుంచి మొదలుపెట్టుకొని మొదటిసారి 67లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా 4 సార్లు, 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకునిగా, దక్షిణ భారతదేశంలో బెస్ట్ పార్లమెంటరీగా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి దక్షిణ భారత నుంచి. అతని మాటలు కానీ అతనితో ఉన్న వారు చెప్పే మాటలు వింటున్నప్పుడు మాకు కూడా రాజకీయాల్లో అలాంటి నాయకుని అడుగుజాడు నడవాలనే ఈరోజు ఈ స్థాయికి వచ్చి 6 సార్లు నేను ఎమ్మెల్యేగా ఎంపిక ఏంటంటే ఆయన ప్రభావం తప్పకుండా మాలాంటి మీద ఉంటుంది. రాజకీయాలకు వచ్చే నాయకులు కూడా ఆయనను పూర్తిగా తీసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు అవినీతి మరక లేకుండా ప్రతిపక్షంలో ప్రభుత్వానికి ప్రజల కోసం పోరాడుతూ అధికార పక్షంలో ఉండి దేశాభివృద్ధి కోసం, ముఖ్యంగా మన హైదరాబాద్ తీసుకుందాం, ప్రపంచ స్థాయి మెట్రో వచ్చిందంటే అది ఓన్లీ జైపాల్ రెడ్డి గారి కృషిని. స్వర్గీయ శ్రీ జైపాల్ రెడ్డి గారి 6వ వర్ధంతి రోజు పాలమూరు ముద్దుబిడ్డ, విద్యార్థి రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వరకు ఎదిగినటువంటి మహనీయుడు శ్రీ జైపాల్ రెడ్డి గారు. వారు గొప్ప మేధావి. వారు ఇంగ్లీష్లో ఉపన్యాసం చెప్తే వినేవాళ్ళు వారు వాడిన పదాలకు డిక్షనరీలో అర్థాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం పడేటువంటి గొప్ప మేధావి వారు శాసనసభ్యునిగా ఒక 5 పర్యాయాలు, పార్లమెంట్ సభ్యునిగా ఒక 4 పర్యాయాలు, రాజ్యసభ సభ్యునిగా ఇంకొక 2 పర్యాయాలు ఈ దేశానికి వారు ఎనలేని సేవ చేయడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. మహబూబ్ నగర్లో వారి ముద్ర ఈనాటి కూడా చెరిగిపోలేదు. పాలమూరు ఆనాడు వర్షాలు తక్కువగా ఉండి రైతులందరూ కూడా వలసపోయేటువంటి పరిస్థితులలో ఆనాడు ఉండే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారితో జిల్లాలో ఉండేటువంటి అందరు మంత్రుల్ని, ఎమ్మెల్యేలను తీసుకెళ్లి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయించినటువంటి ఘనత వారిదే అనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు పెట్టడం వల్ల వాస్తవంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి వారు పేరు పెడితే చాలా ముదాహంగా ఉండేది. కానీ మొదలే ఆ పేరు వేరే వాళ్ళ పేరు ఉండడం వల్ల పాలమూరు రంగారెడ్డికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి పేరుతో నామకరణం చేయడం జరిగింది. చాలా గొప్ప ప్రాజెక్ట్ అది కూడా, పాలమూరు రంగారెడ్డి అనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. మేము కొత్తగా పార్లమెంటులో అడుగుపెట్టినప్పుడు పార్లమెంటు గొప్ప బెస్ట్ పార్లమెంటరీ అయినటువంటి జైపాల్ రెడ్డి గారి దగ్గర అనేకమైనటువంటి పార్లమెంటరీ విధానాలను నేర్చుకొని తెలంగాణ సాధనకు సంబంధించినటువంటి ఒక వ్యూహాన్ని ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలుగా 12 మందిని అనేక సందర్భాల్లో అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని తెలంగాణ సాధనకు ఒక గట్టి పకడ్బందీ వ్యూహం చేసుకొని దాన్ని సాధించుకున్నాం, నాయకత్వాన్ని ఒప్పించుకున్నాం సోనియా గాంధీ గారు నాయకత్వం లోపల. ఈరోజు యువత అంతా కూడా జైపాల్ రెడ్డి గారు విద్యార్థి నాయకుడిగా ఏ విధంగానైతే తన జీవితాన్ని ప్రారంభించినారో కేంద్ర మంత్రి దాకా వారి యొక్క జీవితాన్ని పారదర్శకంగా కొనసాగించి ఈనాడు యువతకు వారి రాజకీయ జీవితం అనేది ఒకటి ఆదర్శము, మార్గదర్శకత్వం. విద్యార్థి రాజకీయాలు ఉన్నాయి కాబట్టే జైపాల్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినారు. ఆ విధంగా విద్యార్థి సంఘ రాజకీయాలు ఉండాలని మా రాజకీయ ప్రవేశం అన్నా కానీ అందరూ కూడా విద్యార్థి సంఘాలు, ఎన్ఎస్సిఐ ఈ విధంగా వచ్చాం కాబట్టి విద్యార్థులకు సంబంధించి ఈనాడు కొంత రాజకీయ స్ఫూర్తి, అవగాహనతోటి ఉన్నట్టయితే భవిష్యత్తులో క్వాలిటేటివ్ పాలిటిక్స్ ఒక పరిణితి చెంది
ఒక పారదర్శకమైన రాజకీయాలు వస్తాయి. కాబట్టి నేను ఈనాటి యువతరాన్ని విద్యార్థి లోకాన్ని కూడా కోరుతాను. విద్యార్థి నాయకులు దేశంలో ఉన్నటువంటి యువతరంతో నాయకత్వానికి ఎదిగిన వాళ్ళ చరిత్ర తెలుసుకొని భవిష్యత్తులో యువత రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను. హైదరాబాద్ సంబంధించినటువంటి మెట్రో కానీ లేదా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీగా అనేక ముఖ్య పట్టణాల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో పాటుగా అనేక కార్యక్రమాలు కానీ వారు ఎప్పుడు కూడా అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఒక నిబద్ధతతో వ్యవహరించేవారు. మనం పార్లమెంట్ సభ్యులుగా అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చి బెస్ట్ పార్లమెంటరీనే కాక నాయకత్వానికి అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి జైపాల్ రెడ్డి గారిని ఈ తరం ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తాను. దేశ రాజకీయాల్లో వెళ్ళడం మనందరికీ చాలా సంతోషంగా భావిస్తూ నేను వారికి మనసారా హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.